బా ఏం కూర అయ్యాలో ఉల్లాక హాయ్ ఫ్రెండ్స్, ఉల్లాకు కోడిగుడ్డు. ఉల్లాకు కోడిగుడ్డు ఇది ఆడ సరిపోతుంది. మరి ఎక్కువ తెమ్మంటే ఎక్కువ తెద్దునుగా. ఏడా నువ్వు తెస్తావా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కాడ నేను తోటకూర తెస్తాను పోయినప్పుడు నాకు ఆడ కనపడితే తీసుకున్నా. నువ్వు దేంట్లో కన్నా వేస్తావు కావచ్చు అట్లా అన్నట్టుగా అనుకున్నా నేను. ఉల్లాకు కోడిగుడ్డు బాగుంటుంది కూర. అయితే ఇప్పుడు మరి ఇది ఎటు సరిపోదుగా మరి కూర నీ బాక్స్లో వరకే. ఇదా మళ్ళీ మీకు మాకేమన్నా చూస్తా కానీ నేను వండుతా. వంకాయలు కూడా ఉన్నాయి, మన చెట్టుకి వెళ్ళినాయి. ఇంకా పొద్దున వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చపాతి చికెన్ కర్రీ, నైట్ మిగిలిన చికెన్ కర్రీ అయితే తినిపోయారు. ఇవి మళ్ళీ పెడితే నాటుకుంటాయా? నాకు తెలియదు. అక్కడ నీళ్ళల్లో పెడతా. అదే అదే గద్దె ఉన్నది చూసినావా? పెట్టి చూడు మరి. ఇగో ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకే అంత ఉంచుతాను. వాటిని కూడా కోసేస్తారు కూరలకు. నువ్వు భలేగా ఉన్నావుగా. కోస్తానా? ఏర్లను కోస్తారా? ఇక్కడికి కొయ్యాలి. అయ్యా మట్టి మట్టి ఉంది అంతా. కడుగుతారు మళ్ళీ. నువ్వు ఎట్లాగో నీళ్ళలోనే కదా వేసేది. వాటిని నాటు పెడతాను. అయితే నువ్వు అట్లా ఉంచేది అవి రావబ్బా. అట్లా ఆ కొస్సలు తీసేసి అవి కూడా కోసేయాలి. అవన్నీ వేస్ట్ అయినాయి. ఇప్పుడు నువ్వు పెడదాం అనుకుంటున్నావు కానీ వస్తాయో రావాలి చూద్దాంలే. ఆగు, అన్నం పొంగుతుంది చూసిరాప. కూరలో అవి 2 ఎగ్స్ మామూలు పెద్దగా లేవు. పొంగు వచ్చింది పైన. కలిపినావా? కలపాలా? పెద్ద గంట ఉంది. పెద్ద గంట తోటేనా? చిన్న గంట కూడా ఉంది. అవును, నేను తెస్తే కదా నువ్వు వండేది. నీకు గుర్తుకు లేదు కదా. గ్యాస్ ఏమన్నా తగ్గియాలా? ఏమో ఎంత తగ్గిస్తానో ఏమో. తగ్గించిన కొంచెమే కానీ తొందరగా. చపాతీ తిన్నాం ఫ్రెండ్స్. ఇక మేము కూడా మాకు కూడా ఒక 2-3 అట్లు ఉంటే తినేసినాం వాటితో. ఇప్పుడు టిఫిన్కి అయితే అదే సరిపోయింది అనమాట. ఇక మధ్యాహ్నానికి అయితే మా ఆయనకు బాక్స్కి అయితే ఇక రెడీ చేస్తున్నా. ఈ అన్నమును ఈ కూర అయితే బాక్స్ పెడతా. ఈరోజు నిన్న ఉన్నంత చలి ఇవాళ లేదు తెలుసా. మళ్ళీ మీరేం తింటారు మరి మధ్యాహ్నానికి? మళ్ళీ మీకేం వండుకుంటారు పిల్లలు వచ్చినాక? తోటకూర వండుతావా? అయిపోయింది కోస్తే. దాదా డబ్బులు వండుతురా. అవి మర్చిపోయావు మరి. ఆ పిలకలు ఎండైపోతాయి ఎండకి. గ్యాస్ చూసుకోవచ్చు సార్, తగ్గించండి. నేనైతే తినాను ఇక. ఇప్పుడు చపాతీలు తిన్నాము. ఏంటిది? ఏం లేదు. చెప్పు ఏమో.
మొన్న వీడియోలా ఏంది నువ్వు డ్యూటీకి వెళ్ళేది తీసినాను చూసినావా, అది మొత్తం కెమెరా ఇట్లా నిలువుగా పడేసరికి నిలువుగా షూట్ అయింది కదా. ఇక అది డిలీట్ చేసి వేరేది పెట్టిన. అవునా? నీకు చెప్పలే నేను, మంచిదాన్ని మర్చిపోయినా. అల్లం తిద్దాం. ఓ నేను నీళ్ళు పెట్టి వచ్చిన. హీటర్ పెట్టినా వంకాయలు అయితే మెల్లినవి. చాలాసేపు అవుతుంది నీళ్ళు పెట్టి కూడా. మనకు ఒకసారి కూడా చెప్పలేదు మరి వీడియో అది పెట్టలేదు అనేది. మర్చిపోయినా, నాకు మతి మరిపోతుంది మధ్యలో. వస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కథం అట్టే. ఇక నువ్వు నేను అప్పటికి అంటేనే ఉన్నాను వీడియో తీస్తాను అని అంటే నాకు డౌటే. ఇక నేను మంచిగా పట్టుకున్నా ఫోన్, కానీ అది ఎప్పుడు తిరిగిందో అర్థం కావట్లేదు. రివర్స్ తిరుగుతుంది, అర్థం కావట్లేదు. కాకపోతే కొద్దిగా లేట్గా అయినా చెప్తా. ఏం ప్రయోజనం లేట్గా చెప్పి. మర్చిపోయినా ఒకటి, మన సబ్స్క్రైబర్లు అందులో ఆ ఛానల్లో అన్నారు, అంటే మన ఈ ఛానల్ కూడా చూసేటోళ్ళే వాళ్ళు. ఏ ఛానల్? సరిత ఫ్యామిలీ బ్లాగ్స్. అందులో 4K సబ్స్క్రైబర్స్ అయినందుకు ఏంది పర్వన్నం బెల్లన్నం అంటాం కదా, అది చేయండి అనేసి అన్నారు. ఓకే సిస్టర్ అని పెట్టినా. ఇప్పుడు పెట్టారు కామెంట్. మొన్న నీకు అసలు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మొన్న చెప్తే నువ్వు ఇయ్యాల చెప్తాను ఏంటిది? మొన్న వీడియో కూడా మొన్న ఫెయిల్ అయితే ఇయ్యాల చెప్తాను ఏంటిది నువ్వు? మొన్న ఫెయిల్ అయింది, నిన్నెందుకే? మొన్న ఏం కాదులే. ఏం కాదు, కొద్దిగా బిజీ అయ్యి మైండ్కి షార్ప్ అయిపోతుంది. కొద్దిగా షార్ప్ అయిపోతుందా? షార్ప్ అయితే అట్లా ఉంటుందా? గట్లా వెరీ గుడ్. షార్ప్ అవుతుంది మైండ్. ఇప్పుడు కూర ఏం చేస్తావు? మొత్తం ఉల్లాకులేనా? ఇంకేం లేదు అన్నది. ఇంకేంటి ఏ కోడి కూడా వేస్తా కదా, అంతే. ఉల్లాకే బాగుంటుంది. పచ్చగా అయితేనే నీళ్ళు ఆకు కదా ఊరింది. అన్నం గంజం పో, నేను ఈలోపు స్నానం చేసి వస్తాను. సరే. ఉడికి ఎంత కాలేగా? కొంచెం అయింది. ఏదైనా బాక్సులకే సరిపోద్ది మరి. ఎడి చేసి అయినా వాళ్ళకి కొంచెం మధ్యాహ్నం తింటాను, కొంచెం నాకు కొంచెం వేయి సార్లే. సరిపోదు నీకు. అన్నం కొంచెం చాలే, చపాతీ తిన్నాక. ఓయ్ చాలు, ఉమ్మరిస్తాను ఒకటే. ఎంత కూడా తింటాను నేను ఒక్కనే. ఇప్పుడు పోతావు ఎగ్స్? కొట్టి కొట్టి నీ గిన్నెలు అయితే ఏమంటే పోతావా అని అడిగిన నేను. పోసి మూత పెట్టేస్తా. కారం ఇప్పుడే వేసింది, అదే మగ్గుతుంది.
ఓకేనా రెడీ అవుతా. అడగంటినట్టుంది అంటే ఎగ్గిట్నే ఉంచానా అయినట్టేనా అయింది కదా. ఇట్లా ఎగ్గులు ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్, పిల్లలకు కూడా. మరి ఆ కూర వాళ్ళ కొంచెం నాకు ఏదైనా నైట్ ఏమవుతాడు చికెన్ కదా. ఏం లేదు, కారం పొడి పచ్చడి మామిడికాయ పచ్చడి తప్పితే మసాలా డబ్బా తీసి అవతల ఇసిరత్తా నేను. మసాలా నేను ఎవరేమని చెప్పి ఇప్పుడు ఎగ్గులు కొట్టాను కదా, కొంచెం లైట్ గా వేసుకోవాలి. నీ స్మెల్ అనేది నీ స్మెల్ వస్తుంది. నీ స్మెల్ ఉండదు నిజంగా. కొంచెం వేసిన, ఎక్కువ వేయలే. మళ్ళా మంచిగా స్మెల్ మంచిగా ఉంటుంది కర్రీ కూడా. తలకాయ లెక్కనే వస్తుంది. ఎందుకమ్మా అంటావు? వాటిలో వాటర్ పోసుకో. పోసుకుంటా. స్నానం చేసి వచ్చి ఒక ముక్క రెడీ అయ్యి ఒక ముక్క వీడియో తీసుకుని నేను ఇంకా తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి కదా. మరి నేను వాటర్ పోసుకుంటా, బాటిల్ కడుక్కొచ్చు. నేను పోసిన బాటిల్లో వాటర్ పోసిన. కూర అయ్యింది. బంద్ చేసిన, మూత తీద్దాం, చల్లారుతుంది. జారింది చెయ్యి, బాక్స్ పెట్టి. చాలు. ఇప్పుడు చాలా అనిపిస్తుంది, మధ్యాహ్నం ఆకలి అవుతుంది. ఫోన్ చేస్తావు, పంపించరాదు కొంచెం. వాట్సాప్ వీడియో కాల్ చేద్దామన్నా ఫోన్ లేకుండా. వీడియో కాల్ చేస్తే పంపిద్దాం అన్నావు. చాలా అని చెప్పినా కదా. ఆ అన్నం కింద పెట్టి ఇక బ్యాగ్లో సరిపోదు, మళ్ళీ ఆకలి అవుతుంది. పిల్లలకు ఒక ఎగ్ ఉంచుతా, నీకు ఈ ఎగ్గులు వేస్తా. కొంతలే చూడు కొంచెం జోకు వాళ్ళకు ఉంచే. నాకేమో ఇట్లా మాట్లాడాడు అలవాటు. చూడు చూడు, ఉంది ఉంది ఉంది. నాకు కాదు పడే. మళ్ళీ సరిపోదు, మళ్ళీ ఎవరు నువ్వే సరిపోయిన కాడికే తింటా. దాన్ని ఏముంది, ఒక పూట తక్కువ తింటే ఏమన్నా అవుతుందా? కూర అయితే సరిపోదు. సరిపోదా? సరిపోతుంది, చాలు. కొద్దిసేపు చల్లారని. ఓకే ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే పెట్టేసిన. ఇక బ్యాగ్ చదిరేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.